నేను చేసే ఈ రెసిపీ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా తయారైపోతుంది. ఉల్లిగడ్డల అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సినది ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, శనగబ్యాలు, మినప్పాలు, బుడ్డలు. కొద్దిగా వాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని తాలింపు గింజలు యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కొద్దిగా దూరగా వేగాలి. వేగిన తర్వాత శనగబ్యాలు, మినప్పాలు, బుడ్డలు వేసి కొద్దిగా దూరగా కలర్ రానివ్వాలి. ఇవన్నీ ఇలా కొద్దిగా దూరగా వేగిన తర్వాత చివరిగా ఇందులో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర, కరివేపాకు. ఇలా శనగబ్యాలు, బుడ్డలు కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ముందే చెప్తున్నా, హై ఫ్లేమ్లో అస్సలు చేసుకోకూడదు, లో ఫ్లేమ్లోనే ఇది చేసుకోవాలి. కొద్దిగా ఉల్లిగడ్డ అనేది మెత్తపడే వరకు దూరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ కొద్దిగా మెత్తపడుతుంది. ఇలా మెత్తగైన తర్వాత ఇలా ఉడికించిన అన్నంలో కొద్దిగా నూనె యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే అన్నం చెరుకెక్కడానికి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డలన్నిటిని ఇందులో యాడ్ చేసి రుచికి సరిపడే ఉప్పు వేసి ఇందులో వాము కూడా యాడ్ చేస్తున్నాను. వాము ఎంత వేసుకున్నా మంచిది ఆరోగ్యానికి. వేసి మొత్తాన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డల అన్నం చాలా తొందరగా తయారైపోతుంది, చాలా రుచిగా కూడా ఉంది.